సామెతలు 4:23. నీ హృదయములో నుండి జీవాధారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మన హృదయాలను మనము భద్రంగా కాపాడుకోవాలా, అన్నిటికంటే ముఖ్యంగా అంట. ఈరోజు చాలామంది భద్రంగా కాపాడుకునేది ఏంటి? ఒక మంచి స్థలమో పొలమో కలిగి ఉంటే ఆ పత్రాలను చాలా భద్రంగా కాపాడుకుంటారు. ఇంటి పేపర్స్ ఏమైనా ఉంటే ఇంటికి సంబంధించినవి అవి చాలా భద్రంగా దాచుకుంటారు. కొంతమందికి బంగారం ఉన్నట్లయితే వాళ్ళు చాలా జాగ్రత్తగా దాచుకుంటారు, ధనాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. కానీ ఇక్కడ సామెతల్లో చెప్పబడి ఉంది, మీరు అన్నిటికంటే భద్రంగా మీ హృదయాన్ని మీరు కాపాడుకోండి. హృదయం అనేది చాలా శుద్ధీకరించబడి ఉండాలా. మన హృదయాన్ని బట్టే మనం పరలోకపు వారసులం అవుతాం. ఈరోజు హృదయంలో ఏది ఉందో దాన్ని బట్టే నీ జీవితం ఉంది. నీ హృదయం ఏ రీతిగా ప్రేరేపిస్తే నీ కనుదృష్టి ఆ రీతిగా ఉంటుంది. నీ హృదయం ఏ రీతిగా ప్రేరేపిస్తే నీ నోటి మాటలు ఆ రీతిగా ఉంటాయి. ఈరోజు నీ హృదయము చెడ్డదిగా ఉందా లేదా మంచిగా ఉందా? ఒకసారి పరీక్షించుకొని పరిశీలించుకో. మంచి తలంపులు ఉన్నాయా? హృదయాన్ని బట్టేనంట నోటి మాటలు కూడా. అందులో అసూయ, హృదయంలో అసూయ, ద్వేషము, మత్సరము, వీటిని ఉండనిచ్చావంటే నీ మాటల్లో కూడా అవే. నీ మాటల్లో కూడా మత్సరం కనబడుతుంది, నీ మాటల్లో కూడా మరి అసూయ కనబడుతుంది, నీ మాటల్లో కూడా ద్వేషము కనిపిస్తుంది. కనుక హృదయము భద్రముగా కాపాడుకోవాలా. హృదయం అన్ని విషయాల్లో మనము జాగ్రత్త తీసుకోవాలి. ఈరోజు మీ హృదయాలు ఎలా ఉన్నాయో పరీక్షించుకొని పరిశీలించుకోండి. ఎటువంటి హృదయము కలిగి ఉన్నారు? ఆత్మీయ జీవితాన్ని బట్టి వేగిరపడేవారిగా ఉన్నారా? ఆత్మీయ జీవితాన్ని బట్టి ముందుకు సాగేవారిగా ఉన్నారా? మీ హృదయము అబద్ధం ఆడడానికి ఒప్పుకోకుండా ఉందా? మీ హృదయము వ్యర్థమైన వాటిని చూడకుండా, అపవిత్రమైన వాటి జోలికి వెళ్లకుండా మీరు భద్రంగా మీ యొక్క కన్నులను కాపాడుకుంటున్నారా? ఒక్కసారి పరీక్షించుకొని పరిశీలించుకోండి. ఎటువంటి హృదయము మీరు కలిగి ఉన్నారు? మీరు మీ హృదయాలను భద్రపరచుకోవాలా. ఎటువంటి ఆలోచనలు మీరు కలిగి ఉంటున్నారు? మీ హృదయంలో ఏ చెడు ఉండనిస్తున్నారు? దుష్ట హృదయంగా మారిపోయిందా? మన హృదయంలో ఆత్మఫలాలు నిండుకొని ఉండాలి. 9 ఆత్మఫలాలు మన హృదయంలో ఉండాలి. ఆ 9 ఆత్మఫలాలను బట్టి మనం ప్రతి విషయంలో ఫలించేవారిగా ఉండాలి. అది చాలా ముఖ్యం. 9 ఆత్మఫలాలను బట్టి ప్రవర్తించేవారిగా, క్రియలను కనపరిచేవారిగా, ఒక నిర్దిష్టమైన గురి కలిగి ముందుకు సాగేవారిగా ఉండాలి. కానీ మన జీవితంలో శరీర కార్యాల చేత నింపబడినటువంటి హృదయం మనలో ఉండడానికి వీల్లేదు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం మనలో ఉండడానికి వీల్లేదు. అలాగనే శరీర కార్యాలతో మన హృదయం నింపబడి ఉండడానికి వీల్లేదు. అన్ని విషయాల్లో కూడా మన హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకు అనంటే, ఈ లోకంలో నువ్వు నాశనకరమైనటువంటి మార్గం వైపుకి నడుస్తున్నట్లయితే తుదకు ఆ నాశనకరమైనటువంటి మార్గము నిన్ను నరకపు పాలు చేస్తుంది. నాకు వారంటే ఇష్టం లేదండి, వారితో నేను మాట్లాడనండి, వారితో నేను సమాధానం కోరుకోనండి, వాళ్ళ మొహం చూడడమే నాకు ఇష్టం లేదండి, వాళ్ళు నాకు శత్రువులండి, నాకు కనబడితే చంపేయాలన్నంత కోపం వస్తుందండి, వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలనిపిస్తుంది అని ద్వేషంతో నువ్వు నీ హృదయాన్ని నింపుకున్నట్లయితే తిన్నగా ఆ మార్గము ఎక్కడికి చేరుస్తుంది? నరకానికి చేరుస్తుంది. కనుక ప్రేమ కలిగినటువంటి తత్వంతో నీ హృదయాన్ని నింపుకోవాలా. శత్రువుల సైతము మనము ప్రేమించమని మన దేవుడు, మన యేసయ్య చెప్పి ఉన్నాడు. శత్రువుల గురించి ప్రార్థించాలా. కనుక అన్ని విషయాల్లో కూడా మనము మన అంతరంగ విషయంలో దృష్టించాలి. పైకి ప్రతి ఒక్కరూ సిద్ధపడిన తర్వాత పైకి చూసుకుంటారు, మేము బాగున్నామా, చక్కగా ఉన్నామా, మంచిగా కనపడుతున్నామా అని పైకి చూసుకుంటారు. కానీ మనము వాక్యముతో మన హృదయాన్ని చూసుకోవాలా, వాక్యముతో మన హృదయాన్ని పోల్చుకోవాలా. మన హృదయం వాక్యానుసారంగా సిద్ధపరచుకున్నామా లేదా? ఆ రీతిగా మనం మన హృదయాన్ని సిద్ధపరచుకున్నట్లయితే మనము పరలోకపు వారసులు అవుతాం, పరలోకానికి చేరుతాం. కనుక మన మార్గము ఏమై ఉంది? కనుక మీ హృదయాల్లో ఏ విధంగానూ దుష్ట ప్రభావం మీలో ఉండడానికి వీల్లేదు. దుష్టుని యొక్క ఆలోచనలు బట్టి మీరు జీవించడానికి వీల్లేదు. దుష్ట ప్రవర్తన మీలో ఉండడానికి వీల్లేదు. విశ్వాసముతో కూడినటువంటి హృదయం మీలో ఉండాలి. విశ్వాస సహితమైనటువంటి హృదయం ఉండాలా.
అంత్య దినాలు అపాయకరమైన రోజుల్లో ప్రతి ఒక్కరి హృదయము దుష్టుడు దోచుకుంటాడట, విశ్వాసాన్ని కోల్పోయే విధంగా చేస్తాడట. హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం స్పష్టంగా మనం చూస్తాం. దేవుని మీద నుంచి మనసును తొలగించుకునే విధంగా విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి అందన్నా ఉన్నదేమో మీరు పరీక్షించి పరిశీలించుకోండి. అంత్యదినాల్లో అపాయకరమైన రోజుల్లో మన జీవితాల్లో దుష్ట హృదయము మనలోనికి రావడానికి వీలేదు. ఒకప్పుడు మంచిగా ప్రార్థన చేసిన వ్యక్తివి, ఒకప్పుడు మంచి ఆత్మీయతను కనపరిచిన వ్యక్తివి, దేవునిలో పరిచర్య చేయాలని, దేవుని కోసం జీవించాలని ఎంతో రోషము కలిగి ముందుకు వెళ్తున్న జీవితము నీది. ఈరోజు ప్రభు మీలో కొద్ది మందితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవునిలోనే నడవాలి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుణ్ణే వెంబడించాలనే ఆశ కలిగి ఉన్నావు. కానీ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని శ్రమలు వచ్చినప్పుడు అడుగంటిపోయింది నీ విశ్వాసం. నీ హృదయంలో విశ్వాసం లేదు. ఇప్పుడు ఏదో వెళ్తున్నాం కాబట్టి వెళ్తున్నాం, చేయాలి కాబట్టి చేస్తున్నాం ప్రార్థన, బైబిల్ చదవాలి కాబట్టి చదువుతున్నాం అని నామకార్థంగా అయిపోయింది నీ జీవితము. పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకించి ఇక్కడ ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. నీ హృదయము దేవునికి మరుగై ఉండలేదు, నీ హృదయము దేవునికి మరుగై ఉండలేదు. నీవు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు, దేవుని అందరి ఆసక్తిని కోల్పోయావు. ఈ దేవునికి ఏది చేతకాదులే అనుకుంటున్నావు. మన దేవునికి సమస్తము సాధ్యమే. మన దేవుడు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా? మనుషుల్ని ఆశ్రయిస్తున్నావు, శరీరాలను ఆధారం చేసుకుంటున్నావు, నీ హృదయంలో నుంచి విశ్వాసాన్ని తొలగించుకున్నావు. అది ఏ మాత్రము మంచిది కాదు. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా తండ్రిని విడిచిపెట్టి లోకంలోకి కలిసిపోయాడో, లోకానుసారమైన జీవితం అనుభవించాడో, శరీరానుసారంగా తన జీవితాన్ని పతనం చేసుకున్నాడో, మరలా బుద్ధి వచ్చినప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని అందలి జ్ఞానము కలిగి మరలా తిరిగి నేను ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలా, ప్రభు చెంతకి చేరాలా. చూడండి, మరలా ఏ మొహం పెట్టుకొని నేను యేసయ్య దగ్గరికి వెళ్తాను? నేను తప్పిపోయాను కదా, నా జీవితం అంతా ఎంతగానో భయంకరంగా చేసుకున్నాను కదా. విశ్వాసం ఉన్న రోజుల్లో నువ్వెంతో ఒక నిర్దిష్టమైన గురి కలిగి ఉన్నావు. అందరికీ దేవుని గురించి అయినటువంటి సువార్త చెప్పాలనే ఆసక్తి కలిగి ఉన్నావు. దేవుని గురించి అయినటువంటి మాటలు నువ్వు తెలియచేయాలని ఎంతో ఆసక్తి కలిగి ఉన్నావు. కానీ ముళ్ళ వంటి శ్రమలు వచ్చినప్పుడు, ముళ్ళ వంటి సమస్యలు వచ్చినప్పుడు మనుషుల వైపుకి నీ మనసు తొలగిపోయింది. మనుషుల మీద ఆశ ధ్యాస పెట్టుకొని ఉన్నావు. అది ఏమాత్రం మంచిది కాదు. ఈరోజు ప్రభు నీ హృదయాన్ని దృష్టిస్తూ నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి నీ హృదయము మరుగై ఉండలేదు. తిరిగి ప్రభు దగ్గరికి వచ్చేస్తావా? తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి తృణీకరించలేదు. తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు, నా కుమారుడు ఏ క్షణమైనా వస్తాడు, నా ప్రేమను ఎరిగినటువంటి నా కుమారుడు నన్ను విడిచిపెట్టడు కానీ ఏ క్షణమైనా వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ రీతిగానే యేసయ్య మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తప్పిపోయిన స్థితిలో ఉన్నావేమో, లోకంలో కలిసిపోయావేమో, లోకీచ్ఛలతో నీవు నాశనమవుతున్నావేమో, తిరిగి ప్రభు దగ్గరికి ఈరోజు వచ్చేసాయి. ఈ సమయం నీకు శ్రేష్టమైన సమయంగా మారాలా, ఉన్నతమైనటువంటి సమయంగా మారాలి. తిరిగి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నేను నిన్ను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళాను కానీ మనశ్శాంతిని కోల్పోయానయ్యా, సమాధానాన్ని కోల్పోయానయ్యా, శాంతిని కోల్పోయాను ప్రభువా, తిరిగి నీ పాదాల దగ్గరికి వస్తున్నాను యేసయ్యా. నీ పాదాల చెంత, నీ పాద సన్నిధిలోనే నేను జీవించడానికి నిర్ణయం తీసుకుంటాను ప్రభా అని మంచి తీర్మానాలు తీసుకుంటారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. ఎవరైతే మునుపటి స్థితిలో మంచి ఆత్మీయతను కనపరిచి దేవుని అందరి ఆసక్తి కలిగిన వారిగా ఉండి, దేవుని ప్రేమలో అంటుగట్టబడిన వారిగా ఉండి, మరలా ముళ్ళ వంటి శ్రమల్లో, బాధల్లో, వేదనలో దేవుని విడిచిపెట్టినటువంటి జీవితాలతో దేవుడు మాట్లాడి ఉన్నాడు కనుక ఈరోజు మరలా ప్రభు పాదాల దగ్గరికి రావడానికి, ఒక నిర్దిష్టమైన గురి కలిగి ఆత్మీయ జీవితాన్ని నడిపించడానికి, ఇదిగో నువ్వు వెళ్తున్న మార్గం అది ఏమాత్రము సరైనది కాదు, ఆ మార్గము నరకముల వైపుకి నిన్ను మళ్ళిస్తుంది, తిరిగి వచ్చేసాయి పరలోకపు మార్గం వైపుకి నడవడానికి సిద్ధపడు, నిత్య జీవానికి వెళ్ళడానికి సిద్ధపడు. మునుపటి ఉన్న ప్రేమ కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించడానికి నీవు ఈరోజు మంచి తీర్మానం తీసుకో. ఎవరైతే దేవుడు నాతోనే మాట్లాడి ఉన్నాడు, తిరిగి ప్రభు పాదాలను హత్తుకుంటాను,
ప్రభువులో జీవిస్తాను. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏది ఉన్నా లేకపోయినా నా యేసయ్యతోనే నా జీవితం. ఎవరైతే తీర్మానాన్ని తీసుకుంటున్నారో వారి చేతులెత్తి చూపించినట్లయితే మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తాను. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిదైన దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. అద్భుతకరుడా, ఆశ్చర్య కార్యములు చేయగల దేవా, నీకు వందనములు, స్తోత్రములు. పరిశుద్ధాత్ముడా, నీకు వందనములు. ఒక్కొక్కరిని మీరు దర్శించండి ప్రభువా. వీరి జీవితాలు అసాధ్యాలను సాధ్యపరచండి నాయన. నీ కొరకు జీవించాలని నాయన, నీ యొక్క మార్గమును వెంబడించాలని తీసుకున్న తీర్మానం నాయన వీరి జీవితాల్లో స్థిరపరిచి ప్రభా, ఎన్నటికీ వీరిని విడిచిపెట్టక ప్రభువా, నీ హస్తంతో పట్టుకొని ముందుకు నడిపిస్తున్నందుకు వందనములు, స్తోత్రములు. ప్రతి ఒక్కరి చుట్టూ కంచె వేసి కాపాడండి ప్రభా నాయన తండ్రి. అంత్య దినాల్లో అపాయకరమైన రోజుల్లో నిన్ను దృష్టిస్తూ ముందుకు సాగే జీవితాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి అయ్యా. దుష్టుడు ఏ రీతిగానూ మా జీవితాలను దోచుకోవడానికి వీల్లేదయ్యా. వాడి కుయుక్తులకు మేము లోబడ్డానికి వీల్లేదు ప్రభా. నా ప్రియమైన యేసయ్య, మీ గాయపడిన హస్తంతో ఒక్కొక్కరిని ముట్టండి. పరిశుద్ధ రక్తమును ప్రోక్షింపచేసి సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల, సంపూర్ణ రక్షణ వస్త్రాన్ని ధరింపచేయండి ప్రభా. మహోన్నతుడవు, మహాగణుడవు, నీకు వందనములు, స్తోత్రములు నాయన. అనారోగ్యం వారిని మీ గాయపడిన హస్తంతో ముట్టి ఇదే సమయంలో సంపూర్ణ స్వస్థతను అనుగ్రహిస్తున్నందుకు వందనములు, స్తోత్రములు. ప్రతి ఒక్కరి హృదయంలో నెమ్మది, సమాధానము, సంతోషమును అనుగ్రహించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే సమర్పించుకుంటూ యేసు నామం లేసనే శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పెద్దగా చెప్పండి. ఆమెన్, 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 ఆమెన్.